ఈరోజు మీకు సింపుల్ ప్రాసెస్లో కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసే ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ విత్ కళ్యాణి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. కొబ్బరి పాలతో కొబ్బరన్నం అయితే చేసుకుందాం. ఈ కొబ్బరన్నం అయితే చికెన్ కర్రీతో కూడా తినచ్చు అండ్ వెజ్ కర్రీస్తో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకున్నాను. దానిలో సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకుని మంచిగా ఒకసారి వేగనివ్వాలి. ఒక 5 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకొని వేగనివ్వాలి. నెక్స్ట్ అందులో పుదీనా, కొత్తిమీర అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ బాగా వేగనివ్వాలి. నేను 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. దానికి 4 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మనకి కొబ్బరి పాలు అయితే సరిపోకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ పులావ్ రైస్తో అయితే చేస్తున్నాను. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటుంది. ఇక్కడే సాల్ట్ అనేది మనం కరెక్ట్గా వేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుని మంచిగా కలుపుకొని ఒక 20-25 మినిట్స్ మంచిగా మగ్గించుకోవాలి. అంతే, మన సింపుల్ అండ్ ఈజీగా కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ కొబ్బరన్నంలోకి కాంబినేషన్గా నేను గుత్తొంకాయ కర్రీ అయితే చేశాను.